నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ రవిరెడ్డి. ప్రస్తుతం ఈరోజు మనం మోంజా మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే మనం చూసుకోవచ్చు. పూర్తిగా మొత్తం ఆటో డ్రైవర్లతో ఇటు వందలాది మంది పోలీసు బలగాలతో బలగాలతో నిండిపోయింది ఇక్కడ మార్కెట్ దగ్గర. ప్రస్తుతం మోంజా మార్కెట్ దగ్గర ఉన్నాము. ఆటో డ్రైవర్లు కొన్ని అంశాలపై ఇక్కడ నిరసనను తెలుపుతున్నారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఏంది, అది పూర్తిగా వీళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న. ఈరోజు ప్రస్తుతం ఏమంటే తెలంగాణలో ఏం జరుగుతుందంటే డిస్టిక్ ఆటోలు కొని భారతదేశంలో అంటే ఇక్కడ సిటీ బండి కొని మేము ఇక్కడ నడుపుకుంటున్నాం. కానీ బయట డిస్టిక్ ఆటోలన్నీ లోపలికి వచ్చి మా దందాలన్నీ ఖరాబ్ చేస్తుంది. అందుకే మేము ఈ ధర్నా చేయాలనుకుంటాం. ఎందుకంటే డిస్టిక్ ఆటోలు అనేది బయటే ఉండాలా. ఆటో కొనండి, అది కూడా సిటీ పర్మిట్ కొనండి, మేమేమనము. అదే అంటున్నా నేను. డిస్టిక్ లోపలే ఉండాలి. డిస్టిక్ లోపల బయట దాటి సిటీలో రాకూడదు. అందువల్లనే డిమాండ్ చేయగలుగుతున్నాం. అందరూ బతకాల అన్న. ఇప్పుడు మా పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, హైదరాబాద్లో ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లము 5 లక్షలు 6 లక్షలకు హైదరాబాద్ ఆటో వస్తున్నది. డిస్టిక్ ఆటో ఓన్లీ 2,30,000 2,50,000 టోటల్ కంప్లీట్ ఆన్ రోడ్ వస్తున్నది. హైదరాబాద్లో యాజ్ ఎ గవర్నమెంట్ చట్టం ప్రకారము డిస్టిక్ ఆటో ఇల్లీగల్ ఉన్నది. హైదరాబాద్లో డిస్టిక్ ఆటో రేడియేషన్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. డిస్టిక్లో నడపాలి. అది బార్డర్ ఎట్లా ఉంటుంది అంటే తెలంగాణ ఆంధ్ర ఉండదా, లేదా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ లోపల 70 కిలోమీటర్ రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు సంగారెడ్డి అంటారు వాళ్ళు, 70 అంటే మొత్తం హైదరాబాద్ వచ్చేస్తుంది. డిస్టిక్లో 70 వెళ్ళాలి వాళ్ళు, హైదరాబాద్లో రావద్దు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ట్రైన్ ఫ్రీ చేసిర్రు, బస్ ఫ్రీ చేసిర్రు. ఆటో ఎందుకు పెరగలేదు, రేట్ మీటర్ ఫేర్ ఇంక్రీజ్ ఎందుకు కాలేదు అన్న? ఇప్పటిదాకా నేను ఇప్పుడే ఒక డ్రాప్ కొట్టొచ్చాను. ఈ ధర్నా చూసి నేను ఇక్కడ దాకా వచ్చా. బంజారాయిల్స్ నుంచి మదీనా బిల్డింగ్ వరకు నాకు 135 రూపాయలు ఇచ్చాడు. ఎన్ని కిలోమీటర్ ఉంది? 9.9 కిలోమీటర్ ఉంది. ఆ బంజారాయిల్స్ లోపల గల్లీల నుంచి తీసుకొచ్చే వరకు తిప్పి కొడితే 135 రూపాయలు. నాకు అందులో ఏం బడతలు పడుతుంది? ఏం బడతలు పడదు. 125 రూపాయలు గ్యాస్ కొట్టించుకొని దానికి కూడా లైన్లో నిలబడాలి. ఈ ఇష్యూ జరిగినప్పుడు ప్రెస్ వాళ్ళు లైన్లో నిలబడ్డారు. ఏదో 2-3 రోజులు వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఇప్పటికీ లైన్లో నిలబడుతున్నారు. లక్కడికప్పుల పంజాగుట్టల రమన్ జిల్లా ఇప్పటికీ లైన్లో నిలబడుతున్నారు. కానీ ఏ ప్రెస్ వాళ్ళు మాత్రం రావట్లేదు, ఇప్పటి వరకు రావట్లేదు అన్న. నిజం చెప్తున్నాను, ఏ ప్రెస్ వాళ్ళు రావట్లేదు. మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవడానికి కూడా మాకు హక్కు లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటి తెలుసా అన్న? చాలామంది అనుకుంటారు ఈ ఆటో డ్రైవర్లు ఏంటి మస్తు సంపాదిస్తారని. కానీ అటు సంపాదించడానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఎవరికి తెలియదు. ఒక్కో కస్టమర్ మాకు ఎట్లా చేస్తారో తెలుసా అన్న? లోపల దాకావు, లిఫ్ట్ దాకావు. అపార్ట్మెంట్ ఉన్నోళ్ళు, మా అపార్ట్మెంట్లలో ఉన్నోళ్ళు డైరెక్ట్ లిఫ్ట్లకే పోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇంటి దాకా లోపల దాకా ఆటో పోయేది అనుకో, లోపలికి కూడా పంపిస్తారు మమ్మల్ని. డైరెక్ట్ దాకా వాళ్ళు తోలుకోపోతారు. లేదనుకో చాలా ఘోరం పరిస్థితి. ఈ రేట్లు పెంచకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా అన్న? చాలా ఇబ్బంది అవుతుంది. మా ప్రాబ్లమ్స్ మాకే తెలుసు, ఎదుట వాళ్ళకు ఎవరికి తెలీదు. ఏ గవర్నమెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు. మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఆ ప్రాబ్లం మీద. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి వచ్చి డోర్ల మీద డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బందో వాళ్ళకే తెలుసు. అది మాకెంత ఇబ్బందో మాకే తెలుసు. కాకపోతే మేమేం అడుగుతున్నామన్నా, ఉన్న రేట్ ఏముందో కొంచెం పెంచు. అన్నిట్లో పెంచి మా కడుపు రాగానే ఎందుకు కొడుతున్నారు? చాలామంది అన్నిటికీ పెంచేసినావు, మళ్ళీ మాకు రానికి ఏమిటి? కొంచెం రేట్లనే తక్కువ అయ్యాయి, లేకపోతే దట్లనే చేయని. ఫైనాన్స్ కట్టకపోతే ఫైనాన్స్ వాడు 1000 రూపాయలకు కూడా ఇంట్రెస్ట్ వేస్తాడు. వడ్డీ మీద వడ్డీ వేస్తుండు. ఎవడు కడతాడనా? ఎవంది కష్టమో వంది, సుఖమో వంది. ఉన్నోడుగా అయిపోతుండు, లేనోడు ఇంకా బిక్కరగాడవుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాం మనం. రోజుకు పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటల దాకా నడిపిస్తారు. ఒక్కొక్క 2000 కూడా సంపాదించాడు. మీరు ఏం కోరుతున్నారు? మేము కోరేది ఒకటే, మాకు మీటర్ రేట్ పెంచాలి. డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడ రావద్దు. మెయిన్ అంటే చాలా ఇబ్బంది అన్న. అది ఆటో చాలా రేట్లు తక్కువ. మా కోసం ఎంత అన్న? మా ఆటోలు 5,70,000. నేను కొన్నాను 5,70,000కు ఆటో. కొన్ని కూడా ఫైనాన్స్ అయిపోయింది. ఫైనాన్స్ కట్టకపోతే మిత్తికి వేసి తీసుకున్నాడు ఫైనాన్స్ వాడు పైసలు మా దగ్గర. ఇప్పటికీ ఫైనాన్స్ కడుతున్నాం మేము. మాకు ఎవరు సాధించట్లేదు. ఏ గవర్నమెంట్ మాకు సాధించాలి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కొంచెం మేల్కొని మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మొత్తం జమా కారణం ఏంటంటే మేము లీగల్ నుంచి ఫైట్ చేసుకొస్తున్నాం. ఇల్లీగల్ నుంచి ఇంతవరకు ఫైట్ చేయలేం. ఈ 20 తారీఖు జనవరి 20 తారీఖు ధర్నా చౌక్ మీద ధర్నా ఇచ్చినాం. మేము ఆడవి ధర్నా ఇచ్చినాం. కమిషన్ ఆఫీస్, ఆర్టీ ఆఫీస్ ప్రతి చోట మేము కంప్లైంట్ ఇచ్చుకొచ్చినాం.
సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి సౌండ్ పోవాలి, మా ఆటో యూనియన్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి, మా ఆటో డ్రైవర్ ఇబ్బంది ఏం పడుతున్నా తెలియాలని లీగల్ తరఫు నుంచి ఫైట్ చేసుకుంటాం. ఈరోజు ముఖ్యమైన కారణం చక్కా జామ్ చేయాలంటే మేము మనసుతో చేస్తలేం, మజ్బూరితం చేస్తున్నాం. ఎందుకంటే మా ఆవాస్ సప్పర్ రేవంత్ రెడ్డి దగ్గర పోతలేదు, ఆ రేవంత్ రెడ్డి దగ్గర పోవాలంటే ఈ చక్కా జామ్ చేయాలి, అందుకోసం చేస్తున్నాం. ప్రతి మనిషికి తెలవాలి, ఉన్నావా, ప్రతి మనిషికి తెలవాలి. ప్రతి మనిషి ఏమనుకుంటున్నారు, ఆటో డ్రైవర్ మంచి సేఫ్టీగా ఉన్నారు, వారు ఎక్కడో జరిగింది కానీ ఇబ్బంది ఎవరు పడలేరు. కానీ ముఖ్యమైన కారణం ఆటో డ్రైవరే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటో డ్రైవర్ కష్టం తెలవాలంటే ఈ పబ్లిసిటీ చేయాలి, ఈ చక్కా జామ్ చేయాలి. మీ ఇక్కడ ఉన్న అందరు యూనియన్ కలిసి మాకు ఆ పని చూస్తున్నారు. కానీ ఆయిల్ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ కోసం సపోర్ట్ చేసిన, డ్రైవర్ కోసం కొట్లాడుతున్నారు. డ్రైవర్ కోసం పోట్లాడతాం, డ్రైవర్ కోసం చచ్చిపోతాం అంతే. సిఐ నుంచి సీఎం దాకా మన ఆర్టీఐ కమిషనర్, మన సజ్జనార్ కమిషనర్, ప్రతి ఒక్కళ్ళకి సిఐ నుంచి సీఎం దాకా మేము లెటర్లు ఇచ్చినాం. ఇట్లా సిటీలో ఇల్లీగల్ బండ్లు నడుస్తున్నాయి, దాని గురించి మీరు చూడండి చేయండి అని చెప్పేసి. మన దగ్గర సిటీ పర్మిట్ బండ్లకి సపరేట్ అమౌంట్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఎంత 2,50,000 రూపాయలు మేము కడుతున్నామన్న ఒక ఆటో మీద. వీళ్ళకి వచ్చే బండి ఎంత, 2,50,000 వీళ్ళ బండి వచ్చేస్తుంది. కానీ మా బండి కావాలనంటే 5 లక్షలు కావాలన్న, 5 లక్షల నుంచి 7 లక్షలు పడుతుంది ఒక ఆటో డ్రైవర్కి. వీళ్ళ డ్యూటీ వీళ్ళకి చేపించడానికి మేము పోయి లెటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మన తెలంగాణలో. మనం పోయి వాళ్ళకి గుర్తు చేయాలన్న, వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళకి తెలియదా? హైదరాబాద్లో 4 లక్షల ఇల్లీగల్ బండ్లు తిరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందన్న? ఆర్టీఐ కమిషనర్ ఏం చేస్తుండు? పొన్నం ప్రభాకర్కి కూడా మేము లెటర్ ఇచ్చినాం. ఏం చేస్తున్నా? ఈరోజు డ్రైవర్ ఈడ చెక్కా జాయం చేయడానికి కారణం ఎవరు? ఈ ఆర్టీఓ కమిషనర్ అండ్ పొన్నం ప్రభాకర్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ నిర్లక్ష్యం వల్లనే మేము ఈరోజు ఈడ చెక్కా జామ్ చేసినాం. ఇంకోటి ఖబర్దార్ గవర్నమెంట్కి మేము చెప్తున్నాం ఏంటంటే, మేము బరాబర్ అగర్ ఈ ఆటోలు తీసేస్తారా లేదా మాకు 2,50,000 వెనకలకి ఇస్తారా? 2,50,000 వెనకలకన్నా ఇవ్వండి, ఈ ఆటోలన్నా పంపించండి. లేకపోతే మేము ఇట్లాంటి ధర్నాలే సిటీ మొత్తం చేస్తాం. సిటీ మొత్తం చేసి సీఎం ఇంటి దాకా పోతాం. మేము మీడియా పరంగా చెప్తున్నా అన్న. అన్న ఇప్పుడు మేము చేసేది ధర్నా ఎందుకంటే అన్న, మేము ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్ బాధపడుతున్నారన్న. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఈరోజు చేస్తున్న ధర్నా ఏంటంటే ప్రతి ఒక్క డ్రైవర్ ఎంత బాధపడుతున్నారంటే, ఇంట్లో వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంట్లో కిరాయిలు కట్టలేకపోతున్నారు. డిస్టిక్ ఆటోలు చాలా నిండిపోయినాయి. ఇక్కడ 3,50,000 డిస్టిక్ బండ్లు ఇక్కడ తిరుగుతున్నాయి. దానికి ఎలాంటి పోలీసు వాళ్ళు కూడా దౌర్జన్యంగా మమ్మల్ని మేము చేస్తుంటే మేము అన్యాయంగా మమ్మల్ని కొట్టి వెళ్ళగొడుతున్నారు. ఈరోజు మేము ఇప్పటి వరకు 9 నెలల నుంచి అన్ని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము. ఆర్టీఓ కమిషనర్కి కూడా ఇచ్చినాము, మన కమిషనర్ సార్కి కూడా ఇచ్చినాము, పొన్నం ప్రభాకర్ కూడా ఇచ్చినాము. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు మేము ఆటో వాళ్ళంటే అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? దీనికి ఎలాంటి బాధ్యత తీసుకోకుండా చూస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటి వరకు డ్రైవర్ బతుకు ఎట్లా ఉందని ఇంకా హీనంగా మారిపోతుంది. ఈరోజు రోడ్ల మీద నిమ్మకాయ జ్యూస్ చేసి అమ్ముకునే అతను కూడా 10 రూపాయలు ఉన్న జ్యూస్ని 25 రూపాయలు చేసిండు. మరి అలాంటప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళ డిసైడ్ చేసుకున్న వాళ్ళ రేట్ని మరి మా ఆటో వాళ్ళ రేట్లను ఎవరు డిసైడ్ చేయాలి? మాకంటూ మేము చేసుకోలేమా? ఈరోజు ఇంతకన్నా అన్యాయం చేస్తున్నా కూడా ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటే లేడు? ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? దానికి ఎవడు బాధ్యుడు? ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్ బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? బయట నుంచి ఆటోలు వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు. మా ఆటో రేట్ వచ్చేసి 5,50,000. ఈరోజు వాళ్ళకి చూసుకుంటే 2,50,000. మేము మా దగ్గర ఇన్సూరెన్స్, పొల్యూషన్, మీటర్ సీల్ లేకుండా కూడా మా ఆటో అనేది అప్రూవల్ ఇయ్యరు. ఎందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దానికి ప్రతి ఒక్కరు బాధ్యులు అన్న, ఈ గవర్నమెంటే బాధ్యత వహించాలి. దానికి ఎవరు రెస్పాండ్ కాకుంటే మేము నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లో రోడ్ల మీద ఆటోలను కాలబెట్టడానికి మేము పెట్రోల్స్కి చావడానికి కూడా రెడీ అవుతామన్నా. ఈరోజు చూసుకున్నట్టే 2 రోజుల్లో ఆర్టీసీ డ్రైవర్లు ధర్నా చేస్తే ఒక డ్రైవర్ చనిపోయిండు, నర్సంపేట జిల్లా వరంగల్. ఆయన చనిపోతే 2 రోజుల్లోనే రియాక్షన్ తీసుకున్నారు. మరి ఆటో డ్రైవర్ చనిపోవాలని చూస్తున్నారా? ఎంతమంది మరి చావని కంటే మేము 100 మంది చేస్తాము, అప్పుడు మీరు రెస్పాండ్ అవుతారంటే దానికి చెప్పండి, మేము చావని కూడా రెడీ. సో ఇది అంటే ఆటో డ్రైవర్లు ప్రస్తుతానికి ప్రధానంగా మొరబెట్టుకునేది ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మేడ్చల్ జిల్లా కానివ్వండి, ఇటు రంగారెడ్డి జిల్లాలు కానివ్వండి, అన్నీ కూడా లోపల సిటీలోకి వచ్చి 70 కిలోమీటర్ల పరిమితి లోపలనే కాకుండా దాన్ని మించి లోపలికి వచ్చి మా పట్టాలు అంటే మాకు వచ్చే ఆర్డర్లు కూడా మాకు వచ్చే మేము ఆర్డర్స్ ఏవైతే ఉంటే అవిట్లను కూడా రాకుండా చేస్తున్నారు. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సిటీలో తిరిగే వాహనాలకు ఎక్కువ వెచ్చించి డబ్బులు దాదాపు ఒక 5 లక్షల వరకు వెచ్చించి ఆటోలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఇలా హైదరాబాద్ పరిధిలో సిటీ పరిధిలో తిరిగే ఆటోలు, ఈ జిల్లాల వారీగా తిరిగే ఆటోలు ఏంటంటే దాదాపు ఒక 3 లక్షల లోపల వాళ్ళకి ఆటోలు వచ్చేస్తాయి.
వాళ్ళ మీదకి వెళ్ళి అదనంగా వీళ్ళు సిటీల్లో నడిపించుకునే వాళ్ళు అదనంగా 2,50,000 పైగా ఎక్కువ ఖర్చు పెట్టి ఇక్కడ సిటీలో తింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్లనే వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2,00,000 రూపాయలు కొనుక్కున్న వాళ్ళు వచ్చి మా పొట్టను కొడుతున్నారు. మేము దాదాపు వాళ్ళకంటే రెండింతలు వెచ్చించి మరీ మేము కొంటున్నాం, కానీ మాకు లాభం కుదరట్లేదు. దానిపైన వేజెస్ కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కిలోమీటర్కి 12 రూపాయలు, అవి మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్కి సంబంధించిన ధరలు కూడా పెరిగిపోయినాయి. అంటే ఇంతకుముందు 50 రూపాయల లోపు ఉన్నటువంటి గ్యాసులు ఇప్పుడు దాదాపు ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఈ యుద్ధం తర్వాత ఇప్పటికీ దానికి రెట్టింతలు 120 రూపాయలు 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరిగినాయని చెప్పేసి వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికైనా ఆ రేట్లు పెరిగినప్పటికైనా ఇంకా ఆటోలకు గ్యాస్ కొరత ఇంకా ఇప్పటికీ ఉంటూనే ఉంది. ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర, గ్యాస్ స్టేషన్ల దగ్గర కొన్ని వందలాది ఆటోలు రోడ్లపైన మనం చూస్తూ ఉంటాం. మెట్రో లైన్ కింద కానీ క్యూలు చూస్తూ ఉంటాం. అట్లాంటి సమస్యలను ఎదుర్కొంటామని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. దాదాపు ఈ ఆటోలు ఈ సిటీలో ఉండే వాళ్ళ నుంచి ఈ జిల్లాలో తిరిగే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మాకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.